చాలా మంది అక్క వీడియో ఎడిటింగ్ చూపియండి. వీడియో ఎడిటింగ్ యాక్చువల్గా వీడియో షూట్ చూపిస్తే చచ్చిపోతుంది. నాకంటే ఫస్ట్ స్వాతి రోజు అంటది నువ్వు తొందర ఇల్లు కొనుక్కొని యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ అందరూ నెక్స్ట్ ఎంత భయపడ్డా తెలుసా నేను అసలు. పర్ఫెక్ట్ సూపర్గా అయింది అంటే తెలుస్తుందా నీకు? కొబ్బరి పాలది వాటర్తో కాదు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే వీడియోస్ అన్నీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఈ మధ్య షార్ట్స్కి అండ్ ఇలా బ్లాగ్స్కి చాలా మంచి కమెంట్స్ పెడుతున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. మ్యాక్సిమం కుదిరినంత వరకు నేనైతే రిప్లైస్ ఇవ్వడానికి చూస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలామంది అవుట్ఫిట్స్, డ్రెస్ డీటెయిల్స్ గురించి లింక్స్ అడుగుతున్నారు. సో నేను అవి స్పెషల్గా ఇక్కడ పెట్టలేను, అంటే కుదరట్లేదు అనమాట. సో ఇన్స్టాలోనైతే డైరెక్ట్ ట్యాగ్ చేసి ఉంటాయి కదా, అందుకే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఈ వ్లాగ్కి విషయానికి వచ్చేస్తే అందరు టైటిల్ చూసే ఉంటారు కదా తమ్లైన్లో. కొత్త ఇంటికి వచ్చాక ఒక న్యూ థింగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో అదేంటో మీరందరూ చూడాలి అని అనుకుంటే అండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను నేను. వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అండ్ దానికంటే ముందుగా ఇప్పుడు మార్నింగ్ లేచేసి శ్రీయుకి బాక్స్ అవన్నీ కట్టేస్తున్నాను అనమాట. తనని పంపించేశాక ఇంకా చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అవన్నీ ఇంకా మెల్లిగా చేసుకుంటా కొంచెం ప్రశాంతంగా. అండ్ మమ్మీ వచ్చిందనమాట, అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంకా ఈరోజు మమ్మీ వస్తుంది సడన్గా, అది కూడా జస్ట్ అట్లా ఒక 2-3 అవర్స్ అట్లా ఉండేసి వెళ్తాను వస్తుంది. వస్తే మమ్మీ ఊరుకుంటుందా, అన్నీ తీసుకొస్తుంది అనమాట. ఫైనల్లీ పార్సల్ అయితే మన ఇంటికి వచ్చేసింది. అండ్ ఫుల్ అన్బాక్సింగ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను నేను. మీరు దొరకదా మమ్మీ? కూడా పట్టుక, నాకే కాదు అందరికి పట్టుకొచ్చింది మా మమ్మీ. ఏమేమాకు ఇది? ఓన్లీ కళ్యామాకు అన్న, చింతపండు, స్నాక్స్ శ్రీయాన్సి కోసము, అల్లం వెల్లుల్లి పొట్టు తీసి మరీ పట్టుకొచ్చింది. మెంతులు దొరికాయా అక్కడ నుంచి వచ్చరావన్నా? తొక్కు పండ్ల తొక్కు ఎంత మంది పట్టుకొస్తుంది ఇప్పుడు. నాకు వర్షపడకుండా పువ్వులు, తమలపాకులు చాలా మంది తమలపాకులు పెడతారా అక్క అని మొన్న వీడియోలో చూసి కమెంట్లు వేసారు. ఇక మమ్మీతో దండ అల్లుకొని వస్తుంది. మొన్న మనం పాల్వకి ఇచ్చిన రోజు ఇట్లా మామిడాకులు తమలపాకులు కూడా దండ పెడతారా అని కమెంట్ చేసారు. ఎక్కడి మమ్మీ పూలు ఇన్ని అనా కొన్నావా? తమలపాకుల దండ చూపి మమ్మీ ఒకసారి. దండ ఈసారి ఏంటి మంచిగా ఒత్తు కాదు. రెండు దండాలు, దేవునికి ఒకటి. ఓకే, అక్కడ పెద్ద రోజు మామిడాకులు లేట్ అయిపోతుంది దాన్ని సపరేట్ వచ్చేసినాయి. ఇక్కడ వెళ్తాం పెడతాం. ఇగో చూసి ఆంటికి ఇంత ఇచ్చిన, ఓ ఇంత తెచ్చిన. ఇంటి నుంచి కట్టుకొచ్చినావా? కడుపుకొని వచ్చింది మంచి 2 కిలోలే తొక్క ఉసిరికాయ చట్నీ. స్వాతికి పంచుతుంది చట్నీలు. మామితో ఒకటి చట్నీల బిజినెస్ పెట్టిద్దాం, నిజంగానే వర్కౌట్ అవుతుంది కావచ్చు. ఏంటిది అది? మైదాకు వాళ్ళకిద్దరికి, మైదాకు స్వాతికి శనగపప్పు ఇద్దరికి.
ఇంకా మమ్మీ వస్తుందనగానే ఇట్లా ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఇట్లా అట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట. వచ్చే ముందు రోజు తీసి బయట పెట్టేస్తాను. ఈసారి కొంచెం వెరైటీగా ఐస్ క్యూబ్స్తో చేస్తున్నాం. మామూలుగా గ్రైండర్ పెడతాము, లేదు అంటే డైరెక్ట్ అట్లానే స్టవ్ మీద పెట్టేస్తాం కదా. అలా పెడితే ఏంటంటే తక్కువ క్వాంటిటీలో నెయ్యి అనేది వస్తుంది. ఇంకా గ్రైండర్ పట్టే ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. ఇదైతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఎక్కువ 2 ట్రేస్ ఐస్ క్యూబ్స్ ఈ బౌల్లో వేసేసి పెట్టేయాలి. అదంతా మెల్ట్ అయినాక అదేంటి వెన్న అనేది ఇట్లా పైకి వస్తుంది అన్నట్టు. సో అదైతే చేసి పెట్టేసిన. అండ్ మమ్మీ ఎప్పుడు వచ్చినప్పుడల్లా పల్లి పిండి అండ్ నువ్వుల పిండి తీసుకొస్తుంది. ఈసారి మిక్చర్ కూడా తనే ఓన్గా చేసి తీసుకొచ్చేది. శ్రేయాన్సి స్నాక్స్కి అవసరమవుతుంది అనేసి నువ్వుల పిండి అయితే ఆల్మోస్ట్ ఎక్కువ తినాలి, ఎందుకంటే ఐరన్ కదా, అండ్ హెయిర్కి కూడా బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది రూట్ అనేది అని ఎప్పుడు తీసుకొస్తాను అనమాట. తనే పట్టుకొని వస్తుంది బెల్లం వేసి. సో అదైతే ఇప్పుడు తినేస్తున్నా నేను. ఆయన మమ్మీ వచ్చిందంటే ఆల్రెడీ అంతా క్లీన్ చేసి పెట్టేశాను హౌస్ అంతా. ఇప్పుడేమో దేవుని పూజ చేస్తుంది. మొత్తం అవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేసి పూజ చేస్తారనమాట. అండ్ వచ్చేటప్పుడు టెంకాయలు పట్టుకొచ్చింది. సో కొబ్బరన్నం చేస్తానన్నది సడన్గా. మా ఫ్రెండ్ స్వాతి అంటుంటుంది అనమాట, కొబ్బరన్నం ఎప్పటి నుంచో తినాలని ఉంది అనేసి. సో నేను కూడా తనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి సడన్గా కాల్ చేసి ఇప్పుడు వచ్చేసి ఇంటికి లంచ్కి అని చెప్పాను. నేను సర్ప్రైజ్ ఇస్తే తను నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎంత భయపడ్డా తెలుసా నేను అసలు. ఏదో హర్రర్ మూవీ లాగా ఉంది. అది 5 నిమిషాలు అయింది వెనకాల తెలుసా. మరి అక్కడ చూడు, నీకు నేను అటెండ్ చూస్తా. అదే నీకు అడ్డము నాకు గీత తీసుకుంటున్నాను. చెల్లు మమ్మీ చూసిందా? బ్లాగ్ వస్తుంది, బ్లాగ్స్ కొబ్బరన్నం బ్లాగ్ నేను చేసుకుంటానే తొందరగా వచ్చిన అర్థమవుతుందా. మరి యూట్యూబర్లతో అస్సలు పెట్టుకోవద్దు ఫ్రెండ్షిప్. నువ్వా నేనా? తొందరగా చేయదు చేయదు అనుకుంటున్నా. ముందు వచ్చి కట్ చేద్దామని లేదు, ఇక నువ్వు వస్తున్నావు కదా అని టక్ టక్ కడిగేస్తున్నా. అయిపోయింది అయిపోయింది కటింగ్. నేను అడగడుతున్నాను ఇంకా చెప్పు. ఇప్పుడే బాగా చేసి వచ్చిన, ఇక కట్ చేసి ఓ వీడియో ఉంది చేయాలి. దీపము అదేంటి మన గుడ్డు కడప ఇవన్నీ ఉన్నాయంటే అమ్మ వచ్చింది అని అర్థం అని చెప్తా. హలో, అవి రాకముందే చేసినాం అక్కడ మేము. పూల్ మమ్మ వేసింది వచ్చి. దేవుడి రూము దేవాలయం పెట్టే మా అమ్మ మొత్తం ఎట్లుంటాయి తెలుసా, మొత్తం నడవడానికి ప్లేస్ కూడా ఉంది. మెట్ల కడితే నీకు ముందులే. మా ఊర్లో కూడా అంతే. నాకు అంతే మొత్తం బాగా చేస్తాను. మంచిగా రెడీ అయ్యి వచ్చింది చూసినావా. మమ్మీ ఆనియన్స్ ఎట్లా కడియాలి? చిన్ననే కదా ఆనియన్. అంత కష్టపడదు వీడియోలలోనే తట్టుకోలేకపోతాం కదా మనకి ఇంత కష్టపడుతుంది అని. లైవ్ డైరెక్ట్ గా చూస్తున్నావు కదా. బెల్లపన్నం ఎవరెవరికి ఇష్టం? నాకు కొంచెం ఇష్టం, ఇప్పుడు తిన్నాక బాగా ఇష్టం అవుతుంది ఏమని భయం వేసింది. ఏమో మమ్మీ స్వీట్ ఎక్కువ నాకు. అనుకుంటున్నారా? నేను చెయ్యను అట్లాంటివన్నీ, మనకు చేస్తా చెయ్యొచ్చు కానీ చెయ్యొస్తుంది కానీ చెయ్య అమ్మున్నాక ఆయనకే చెయ్య. సరే హెల్ప్ చేస్తాం కానీ ఎప్పుడు మన చేతి వంటనేనా? అమ్మ చేతి వంట ప్రసాదం లెక్కనే అని ఎక్కువ తిన్నాను. ఇగో ప్రసాదం లెక్కనే మనం కుడికే లేదా బాగుంది. మస్తు సరిపోయింది. అయ్యలేటది. చాలా మంది అక్క వీడియో ఎడిటింగ్ చూపియండి,
వీడియో ఎడిటింగ్ కాదు, వీడియో ఎడిటింగ్ యాక్చువల్ గా వీడియో షూట్ చూపిస్తే చచ్చిపోతుంది. నేను చూస్తా వెనకాల సేఫ్ ఏం చెప్తారు, ఏం అడుగుతారు నేను వీడియో వీడియో ఎడిటింగ్ ఎట్లా చేస్తారు, వీడియో ఎడిటింగ్ ఎట్లా చేస్తారు, ఏంటది తమ్లైన్స్ ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు ఇవన్నీ అడుగుతారు కదా. అది కాదు, ఫస్ట్ ఎట్లా వీడియో షూట్ చేస్తాను చూడండి. ఏది ఉంటే అది ఎట్లా పెట్టేసి కావాలి, పెద్ద పెద్ద ఏమో కావాల్సిన అవసరం లేదు. మన వాడకం అట్లా ఉంటది అన్నట్టు, మామూలు వాడకం కాదు. చూసిరు కదా అట్లా ఇట్లా రికార్డ్ చేసుకుంటా. బా చూడు ఎట్లా వచ్చేసింది, ఇంత మంచి ముద్దతో ఇట్లా వచ్చి ఇట్లా కొడితే వస్తుంది కానీ ఇయ్యలేదు. తేవాలనా ఫస్ట్ టైము నేను ఇప్పటికి తినలేదు అసలు కొబ్బరి అన్నం. కొబ్బరి పాలంటే నాకు కొబ్బరి నూనె వీడియో పెడితే చాలా మంది ఎట్లా అవును అయ్యో అసలు గొర్రెలు కూడా కొబ్బరి గొర్రెలు కూడా తీసుకొచ్చింది కానీ అక్కడనే కథమైనాయట. అయ్యో ఆఫీస్ ఒక్కడే ఆఫీస్ తీసుకెళ్ళిందట మా అక్క. ముస్లిమ్స్ ఇంకొకటి దేవా బెల్లం తెచ్చిందట. ప్లీజ్ ఇంకొకటి దేవా అని మా అక్క. నేనే నిన్న ఫోన్ చేసి ఇక కొబ్బరి గొర్రెలు ఫ్రిడ్జ్ లో అయిపోయినాయి ఆల్రెడీ అవి. 2 కొబ్బరికాయ 2 రోజులు అని చేసుకుందాము. ఒకటి 2 రోజులు అంతే. ఎల్లిపాయలు అల్లం అన్నిట్లో కడిగేసి తీసుకొచ్చి అందులో ఒక నిమ్మకాయ కూడా. నిమ్మకాయ తీసుకొచ్చింది మొన్న మా అత్తయ్య మైదాకు పంపించింది, అందులో 2 నిమ్మకాయ వేసి పంపించింది. మమ్మీ కూడా చూడండి బాగా కోఇన్సిడెన్స్ బాగా కలిసింది కదా. నిమ్మకాయ వేస్తారు కదా అల్లం పేస్ట్లా. మీకు ఎవరికైనా తెలుసా మంచి టిప్, అల్లం పేస్ట్ పట్టుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నిమ్మకాయ ఉండాలి, పసుపు కూడా వేయాలి తెలుసా. పసుపు అంటే కొంచెం అప్పుడప్పుడు ఉప్మాలో వేస్తాం కదా, వేసి పెడితే ఏంటంటే అది అలాంటి వాళ్ళకి 1 నెల రోజులు ఫ్రెష్ అల్లం పేస్ట్ ఫ్రెష్ గానే ఉంటుందిరా. కానీ నువ్వు ఇట్లా చేసి చూడు, ఇంకా నువ్వు అప్పుడే దంచుకొని వేసుకున్నట్టు లెమన్ అన్నిట్లో పుల్లగా ఉంటది కదా. కదా 1 కిలో దాంట్లో 1 నిమ్మకాయ ఇక్కడ నీకు పుల్లగా. ఇది ఒగరు కదా అల్లము, అది సెట్ అయిపోతుంది. నాకంటే ఫస్ట్ స్వాతి రోజు అంటది నువ్వు తొందర ఇల్లు కొనుక్కో, తొందర ఇల్లు కొనుక్కో, తొందర ఇల్లు కొనుక్కొని. యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ అందరూ నెక్స్ట్ ఎక్కడ ప్రతి ఒక్క కమెంట్ చదువుతుంటే నాకు బా ఎంత వినసొంపు ఉందో అనిపిస్తుంది. డైరెక్ట్ ఇంట్లోకే పోవాలని అనుకుంటున్నాం. మొత్తానికైతే మమ్మీ మొత్తం చేసేసింది మా లంచ్. ఇది బ్లాగ్ కోసం వీడియో స్వాతి కోసం. యాక్చువల్గా శిల్పాన్ని కూడా పిలిస్తే బాగుండు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా పిలుస్తా. వీడియోలో చూపిస్తా ఏముంది. ఇంకా వేడి వేడి కొబ్బరి అన్నం ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా నేను, కర్ణాటక స్పెషల్ ఇది మమ్మీ చేస్తుంది. ఇది నేను చేసినా నాకు ఇట్లా రాదు అసలు మొత్తానికి. దీనికి ఒక పెరుగు పచ్చడి ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఇది కూడా అవసరం లేదు, బట్ తినేయచ్చు. ఇప్పుడు స్వాతి ఓన్లీ ఇప్పుడు నాకు నేను మా మమ్మీ చేసింది ఎట్లా పోకూడదా, నెక్స్ట్ స్వాతి చెప్తుంది ఇక్కడ కూడా వింటుంది. సొరకాయ పులుసు చేసిన, మమ్మీ వచ్చేటప్పుడు పప్పుచారు పట్టుకొచ్చింది. అండ్ మై ఫేవరెట్ ప్రసాదం ఇలా కొంచెమే ఉంది ఏమనుకోకుండా. ఆల్రెడీ స్వాతి నేను ఇద్దరం తినేసినాం. బెల్లపన్నం చాలా ఇష్టం నాకు కూడా. అండ్ నిన్న మిగిలిపోయిన బచ్చల కూర పప్పు, సొరకాయ ఫ్రై వచ్చింది కాబట్టి ఇన్ని స్పెషల్స్ లేకపోతే ఒకటే కర్రీ ఓ రైస్ అంతే, ఇంతకు మించి ఉండవు. మీ అమ్మలు వస్తే కూడా ఇంతేనా? పంచభక్ష పరమాణం. ఫస్ట్ టైం ఈరోజు మా అమ్మ వచ్చినా కూడా కిచెన్ ఇంతసేపు నేను ఉండడం అనేది లేట్ అయింది కదా అని అట్లా. ఏమంటావు మమ్మీ? అందరూ నీ కొబ్బరి బూరెలు కూడా కొబ్బరి బూరెలు, కొబ్బరి అన్నం గురించి చాలా మంది ఫుల్ రెసిపీస్ అడుగుతున్నారు. పక్కా ఈసారి మాత్రం పక్కాగా రెసిపీ ఖచ్చితంగా పెట్టాలి. సీక్రెట్ ఏమంటారు, సీక్రెట్ టిప్స్ అన్ని చెప్తాం అన్నమాట వ్లాగ్ లో డైరెక్ట్ గా మాట్లాడుకుంటా. వాళ్ళు వచ్చినట్టే ఖాళీగా ఉండరు కదా, నేను గిన్నె నిండా అట్ట చేసి పెట్టిన నెయ్యి చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ, ఈసారి ఈజీగా చేస్తున్నాము ఐస్ క్యూబ్స్ వేసి. నెక్స్ట్ ఇప్పుడు తినడమే. చలో ఇప్పుడు తినేటప్పుడు స్వాతిని అడుగుతా డైరెక్ట్ గా ఎట్లుందనేది స్వాతి చెప్తుంది. అమ్మ చేసినవంట కదా. ఓ మై గాడ్, ఇక్కడ లైటింగ్ మంచిగా వస్తుంది కదా. ఇట్లా పెట్టుకున్నాము. చెప్పు స్వాతి, ఇప్పుడు నేనే పొగుడుతా కదా, పొగటమని కదా, నిజం చెప్తాను నేను. ఇప్పుడు వాసన అయితే ఇట్లా గమగమగమ అసలు అప్పటి నుంచి వస్తుంది. ఫైనల్ గా అండ్ టేస్టింగ్
జెన్యూన్ మా మమ్మీ ఎక్సైట్మెంట్ ఇప్పుడు మా మమ్మీ ఏం చెప్తుందా అంటే పర్ఫెక్ట్ సూపర్ గా అయింది. అంటే తెలుస్తుందా నీకు కొబ్బరి పాలది వాటర్ తో కాదు. తెలుసా అరటికాయ చిప్స్ కొబ్బరి నూనెతో చేస్తారు కదా, నాకు అస్సలు నచ్చకపోతుండే. అవునా, కొబ్బరి నూనెతో చేస్తేనే అరటికాయ చిప్స్ కి టేస్ట్ వస్తుంది అసలు. నువ్వు నార్మల్ ఆయిల్ లో చేస్తారా అది? డెఫినెట్ గా ట్రై చేయండి. మేము కొత్త ఇంటికి వచ్చాక మొదటిగా కొన్న వస్తువు అండ్ తీసుకోవాలనుకున్నది కూడా వాటర్ ప్యూరిఫైయర్ అండి. అసలు మామూలుగా కష్టపడలేదు నేను వాటర్ గురించి అయితే. పాతింట్లో ఉన్నప్పుడైతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాచ్మెన్ అయితే ఆ అన్నయ్య మనం బండి కీస్ ఇవ్వగానే వాటర్ క్యాన్స్ తీసుకొచ్చేవాళ్ళనమాట. బట్ ఇక్కడ అది కూడా లేదు. కాకపోతే మేము పాతింట్లో ఉన్నప్పుడే అనుకున్నాం కానీ ఇంకా షిఫ్ట్ అయ్యాక తీసుకుందాంలే ఇక్కడ ఎందుకులే అనేసి ఊరుకున్నాం. సో అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట ఏది తీసుకుంటే బెటర్, ఎందుకంటే తీసుకునేది ఎందుకు కొంచెం మంచిది తీసుకున్నాము, నార్మల్గా ఏదో తీసేసుకొని మళ్ళీ వాటికి రిపేరింగ్లు అవి ఇవంటే నా ఒక్కదాంతోనే అస్సలే కాదనేసి చాలా చాలా చూసి సో ఫైనల్గా అయితే మేము అక్వాగార్డ్ తీసుకున్నాము. అండ్ దాని ఫుల్ డీటెయిల్స్ కూడా అంటే అందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడైతే ఇన్స్టాలేషన్కి వచ్చారనమాట, ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. అండ్ అట్ సైమల్టేనియస్లీ మా ఫ్రెండ్ అన్ని సర్దేసుకుంటుంది తనకు కావాల్సినవి. జాగ్రత్త పంచుకుంటారా శిల్పాకి? ఇవన్నీ నాకు శిల్పకి ఇద్దరికి షేరింగ్ చేసి, శిల్ప లేదు కాబట్టి కొంచెం అటు శిల్పాకి ఇద్దరు పంచుకుంటున్నారు. పండు అంట, చట్నీ. ఈ మిరపండ్లది ఏం వద్దన్నదిలే శిల్ప, ఏమో నాకు అంత తెలియదు. అడుగుతానన్నది, ఉంచనైతే ఉంచు అడుగుతానన్నది. ఆమె తిన్నది కానీ అన్నయ్య తింటారు. టమాటో చట్నీ మా ఫ్రెండ్ ఇచ్చింది, అది కవర్ చూపి అది అందులో కవర్లా కలిగే మాకు ఆరబెట్టాలి. ఆరబెట్టి మిక్సీకి వేసుకో బాగా తీసుకొచ్చి. అది నీ ఫేవరెట్ వెయిటింగ్ మైదాకేది? అయ్యి మైదాకు కావాలి తీసుకొచ్చినావు మైదాకు పట్టుకొచ్చిన ఏది కొంచెం ఆంటీ కొంచెం ముగ్గురు సరిపోతాయి. ఏది చూపు ఏ సరిపోతుంది? ఇంకా మేము తీసుకున్నవి డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ అవుతుందండి. నాకు ఫస్ట్ టైం వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాడడం అనేది. సో మేము చాలా తెలుసుకున్నాము. ఇప్పుడు రీసెంట్గా తీసుకొస్తున్నాయి అంటే అరే ఇది ముందు తెలిస్తే బాగుండేది అనుకున్నవి కూడా నేను ఇందులో మీతో షేర్ చేస్తాను. ఎవరైనా అంటే నెక్స్ట్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేసి. సో మేమైతే అక్వాగార్డ్ ఆరా తీసుకున్నామనండి 2X లైఫ్. అండ్ ఇది వచ్చేసి 7 లీటర్స్. ఇందులో ఏంటంటే ఆర్ఓ ఉంటుంది, యూవీ ఉంటుంది అండ్ యూఎఫ్ అనుకుంటా. సో ఇప్పుడు మనం తీసుకున్నది అయితే ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ కాపర్ వాటర్ అనమాట. నేను ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే యాక్చువల్గా ఆర్ఓ అనేది కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. బట్ యూవీ ప్లస్ కాపర్ తీసుకున్నా ఫైన్ సరిపోతుంది యాక్చువల్గా, అంటే మన చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. కానీ ఆర్ఓ ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్ అని సంథింగ్ ఏదో ఉంటుందంట. అది ఏంటంటే హైలీ ఎఫిషియెంట్, అంటే హెవీ మెటల్స్, మినరల్స్, బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ఇట్లా అదర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా. సో వాటన్నిటినీ తీసేస్తుంది. దానితో పాటు కూడా గుడ్ మినరల్స్ని కూడా ఫిల్టర్ చేసేస్తుంది అంట. అంటే అంత మైల్డ్, అంటే చిన్న ఇట్లా ఏంటంటారు హోల్లా ఉంటుందంట. అందులో ఒక వాటర్ తప్పించి అసలు మిగతా డస్ట్ కానీ ఏది కానీ వెళ్ళదంట. సో ఇది ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఏంటంటే మనకు ఓన్లీ ప్యూర్ వాటర్ వస్తాయి అనమాట ఆర్ఓ ఉంటే. యూవీ ఉంటే యూవీ గురించి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క వాటర్ ప్యూరిఫైర్లో యూవీ ఉంటుంది. ఇంకా కాపర్ వాటర్ అనేది ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మేము అదే తీసుకున్నాము. సో ఆర్ఓ ఉంటే ఇట్లా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందని మాకు రీసెంట్గా ఆల్మోస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అర్థమైంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళు వచ్చేసి అదంతా ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు. మాకు యాక్చువల్గా అక్కడ బోర్డు లేదు. ఫైనల్లీ నేను ఇంటికి రాగానే ఫస్ట్ వాటర్ ఫిల్టర్ పెట్టుకుందామనేసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు అనుకున్నా. ఫైనల్లీ నా కోరిక నెరవేరింది. ఏ మోడల్ తీసుకున్నా, ఏంది, ఎన్ని చెక్ చేసినాము, ఎందరిని కనుక్కున్నా, ఎందరి రివ్యూస్ తీసుకున్నా, ఎట్లా చేసినా అనేది క్లియర్గా చెప్తా. సో మొత్తానికైతే
ఆక్వానే తీసుకున్నాము. సో ఇంకా డిఫరెంట్ కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ స్విచ్ బోర్డ్ లేదు, ఎలక్ట్రీషియన్ రమ్మంటే వేరే వర్క్ ఉందని అనమాట. సో వీళ్ళు ఇన్స్టాలేషన్కి వచ్చేసిరు అనేసి అయితే ప్రజెంట్ అయితే ఇట్లా ఎక్స్టెన్షన్ బాక్స్తో పెట్టినాము. ఒకసారి ఫిల్ అయినాక ఫస్ట్ వాటర్ తాగొద్దంట, మళ్ళీ సెకండ్ టైం ఫిల్ అయినాక ఆ వాటర్ తాగొచ్చట. సో అప్పుడు ఆఫ్ చేసి పెట్టేస్తే, ఎందుకంటే ఇది మొత్తం ఇట్లా అడ్డుగుంది వైర్ మాకు ప్రజెంట్ అయితే. సో ఫస్ట్ టైం మా ఇంటికి కొత్త వస్తువు వచ్చింది. ఎప్పటి నుంచి తెలుసా అసలు ఫస్ట్ కొత్త వస్తుంది కదా. నేను అసలు రాగానే ఫస్ట్ ఇదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. నేను ఇంకేది వద్దు నాకు అనేసి. వాటర్ గురించి రియల్గా నేను అంత కష్టపడ్డా. ఒప్పని చెప్తున్నా, వాటర్ క్యాన్స్ అవి మోసుకొచ్చిన అసలు టూ మచ్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, మోసుకుంటూ వాటర్ క్యాన్లు మోసుకుంటూ వచ్చిన. మొన్న కూడా 2 వచ్చినాయి మీరు మోసుకొచ్చినాయి కింద నుంచి పైకి. మొన్నైతే షాప్ నుంచి పట్టుకొచ్చిన, వాళ్ళు తీసుకొచ్చి ఇయ్యానంటే బండి మీద తీసుకొచ్చిన. మా డాడీ వచ్చినప్పుడు మా డాడీ 3, మామయ్య వేసినప్పుడు 2, అట్లా మేనేజ్ చేసినాం. అమ్మ దేవుడా బతికిపోయింది. వాటర్ ఫిల్టర్ వచ్చి ఒకటి మోసుకురావడం ఇబ్బంది, వాటర్ కూడా ఇప్పుడు తాగడము రైనీ సీజన్ అట్లా అన్నమాట. వేరే వేరే పెట్టి ఉండేది అట్లా కలిసి వచ్చింది అంతే. ఏంటిది బ్యాకా ఏమంటారు గిదా ఎక్స్టెన్షన్ ఫ్లవర్ లాగా ఉందా? డాడీ కొనుక్కొచ్చింది అది. మా డాడీ కొనుక్కొచ్చిండు. ఎక్స్టెన్షన్ లేదు ఫర్దర్ లేదు ఎక్స్టెన్షన్. ఇది ఫస్ట్ థ్యాంక్ యూ. మెనీ మోర్ ఇంకా ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి కొత్త ఇంట్లో నుంచి. రోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డబ్బులు ఊరికే రావచ్చు. సో దీనికి ఎన్ని ఇయర్స్ నుంచి నేను అది అవుతున్నా. ఒక వస్తువు తీసుకోవాలంటే మస్తుగా ఆలోచిస్తా తెలుసా. కాల్ వస్తుంది నీకు. ఒక వస్తువు కొనాలంటే అసలు ఎంత థింక్ చేస్తా తెలుసు. మామూలుగానే అక్కడ ఉంది మమ్మీ నాడు అందరూ అది ఫస్ట్ థింగ్ అయినా అసలు ప్రసక్తే లేదు. దాన్ని ముట్టని చిన్నగా ఏదైనా కొనాలంటే నేను 100 ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఇది కూడా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కాదు, పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి సర్చింగ్, ఏది తీసుకోవాలి. ఫైనల్గా అయితే మంచిగా అంటే మంచి రివ్యూస్ చూసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, లైఫ్ టైం ఉండాలి కదా మనకి అనేసి ఇది తీసుకున్నా. కలర్ బాగుంది కదా, స్వాతి బ్లూ కలర్. సో అదే బ్లూ కలర్ అంటే మమ్మీకి ఎల్లో కలర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెయింట్ వేసుకోవాలి. మీకు నచ్చే కలర్స్ కావాలంటే మీరు పెయింటింగ్ నా ఫేవరెట్ బ్లాక్ అని కాదు, ఇంట్లో ఒక కలర్ ని మెయింటైన్ చేయాలి. ఆర్ బ్రౌన్ ఆర్ కాఫీ బ్లాక్. కాఫీ లేదు మమ్మీ అలా లేదు. నేను ఎక్కడ వేయాలి? పెయింటింగ్ బాక్స్ కొనుకొచ్చి పెడతా ఒకటి. ఇంకా నేను కూడా నేర్చుకుంటా ఇట్లా బాగా అనుకోకుండా అన్నీ ఒకటేసారి అయిపోయినాయి కదా. ఇన్స్టాలేషన్, మమ్మీ రావడం, నీకు లంచ్, కొబ్బరి బిర్యానీ, పచ్చళ్ళ పంపకాలు ఉంటుంది నన్ను మామూలుగా. బ్యాగ్ కూడా నింపుకుంది ఏది శిల్పది? శిల్పది కవర్ అంటావు, అక్కడ కవర్ పెట్టి నువ్వు ఎప్పుడు అవసరం లేదు, అది రెడీ ఉన్నది. సో ఫైనల్లీ ఇదండి, చెప్తాను దీని తర్వాత దాని గురించి మొత్తం డీటెయిల్గా. ఇప్పుడు స్వాతి వెళ్ళిపోతుంది, మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. అందరు లంచ్ చేసిరా? యాక్చువల్లీ మమ్మీ వచ్చేసి మాకు కావాల్సినవన్నీ ఇచ్చేసి పూజ చేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. బట్ ఇంకా ఇంకొక 1-2 hours అయితే శ్రేయాన్స్ వస్తుంది కదా, పాపం చూసి వెళ్ళు అని చెప్తే ఇంకా అది కూడా ఫీల్ అవుతుంది, వచ్చి వెళ్ళిపోయిందా ఉండలేదా అనేసి. అందుకే ఇంకా శ్రీ వచ్చేసినాక వెళ్ళిపోతా అనేసి ఉన్నారన్నమాట. వద్దు నేను వెళ్ళి కిందికి వెళ్ళి తీసుకొస్తా అని చెప్తే కూడా అసలు వీళ్ళు వినరు కదా. నిజంగానే మా మమ్మీకి నడవడానికి ఓపిక లేకపోయినా కిందికి వచ్చి శ్రేయాన్స్ని పిక్ చేసుకుంటుంది. దానికి తెలీదు యాక్చువల్గా మమ్మీ వస్తారు అని అనుకోలేదు, సడన్గా వచ్చిరనమాట. దానికి తెలీదు, అది చూసి సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి అయితే శ్రేయాన్స్ అయితే ఫుల్ వెయిటింగ్. ఎందుకంటే వాటర్ వల్ల అంటే తీసుకొచ్చినాక కూడా మేము
ఇప్పుడు బయట అమ్మే వాటర్ కూడా అంత బాగుండక కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా మాకు వచ్చినాయి అనమాట. లైక్ కోల్డ్, లేకపోతే ఇంత మనం వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నా కూడా వర్షాకాలంలో చలికాలంలో అసలు పిల్లలకైతే ఇక మామూలుగా కాదు. అట్లాంటిది ఇంకా అసలు మెయిన్ రీజన్ ఇదే అనమాట. మాకే తాగడానికి ఇబ్బంది అనిపించేది, ఇంకా శ్రీయుకి ఎట్లుంటుంది చిన్నపిల్లలకి అనేసి కొంచెం ఆ భయం ఉండేది. సో ఫైనల్లో అయితే అమ్మయ్య వచ్చేసింది అని అనుకున్నాము. ఇప్పుడైతే వెళ్తున్నా అంటే చెప్పాను కదా నేను, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లలో ఆర్ఓ యాక్చువల్గా కంపల్సరీ ఆర్ఓనే తీసుకోవాలని ఏం లేదు. యూవీ అండ్ ఇప్పుడు ప్రజెంట్ కాపర్ ఉన్న వాటి తీసుకుంటే సరిపోతుందని అయితే ఇప్పుడు నేను అనుకుంటున్నా. అండ్ మేము తీసుకున్న దానికి నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఆల్మోస్ట్ అంటే అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా ప్రైజెస్, సో అట్లా చెక్ చేసి ఆల్మోస్ట్ ఇది 17,000 వరకు చూపించింది. బట్ మేము తీసుకున్న టైంకి 16K అంత పెట్టి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా మమ్మీ చెప్పాను, శ్రీవు ఫ్రెష్ అప్ అయిపోయింది, ఇంకా మమ్మీ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేటప్పుడు ఊరుకుంటారా, ఇంకా వీళ్ళు కట్టిన కనకలన్నీ మనవరాలకి ఇచ్చి వెళ్తున్నారనమాట. అండ్ చాలామంది కూడా అక్క మీ సైడ్ అసలు చిన్నపిల్లల కాళ్ళు మొక్కుతున్నారు ఏంటి, అట్లా మొక్కొద్దు కదా అని చాలామంది ఎప్పటి నుంచో మెసేజ్ చేశారు. బట్ మా దాంట్లో అసలు ఆడపిల్లలు అంటేనే మహాలక్ష్ములు అండి. మామూలుగా అసలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇంకా అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు పుట్టేదాకా మొక్కుతూనే ఉంటారు. అంతేలే, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సాంప్రదాయం అనేది ఉంటుంది కదా. అండ్ ఇంకొక పెద్ద అంటే మిస్టేక్ అని కాదు, నాకు తెలియక ఏమైందంటే, మామూలుగా మీ అందరినీ కూడా నేను అడుగుతున్నా, వాటర్ ప్యూరిఫైయర్ అనేది మంచినీళ్ళకి పెట్టుకుంటారా అంటే ఆల్రెడీ మంజీరా వాటర్, కృష్ణ వాటర్ వస్తుంది కదా ఒక ట్యాప్, ఇంకొక ట్యాప్ ఏమో మన బోర్ వాటర్ వస్తుంది కదా. సో ఇది ప్యూరిఫైయర్ అనేది మన మంచినీళ్ళకి పెట్టుకుంటారా లేదు అని అంటే బోర్ వాటర్కి పెట్టుకుంటారో డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకు తెలియక అప్పటికప్పుడు మంచినీళ్ళకే పెట్టుకుంటారు మేడం అని చెప్పేసరికి సో మేము కూడా మంచినీళ్ళ ట్యాప్కి కనెక్ట్ చేసాము. బట్ నాకు ఒక 2-3 డేస్ తర్వాత తెలిసింది ఏంటంటే యాక్చువల్గా బోర్ వాటర్కి పెట్టుకోవాలంట. ఎందుకంటే అవి గ్రౌండ్ వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి, వాటికే పెట్టుకోవాలి. కాకపోతే అవి ఏంటంటే హార్డ్గా ఉంటాయి కాబట్టి మనం ప్యూరిఫైయర్కి కనెక్షన్ పెట్టుకుంటే మంచి సాఫ్ట్గా అవుతాయి అంట వాటర్ అనేసి. అండ్ కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి. అదే నార్మల్గా మంచి నీళ్ళు మనకు అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏ పైప్లో నుంచి వస్తాయో తెలియదు, వాళ్ళ పైప్లలో ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, అందులో ఏమన్నా లీకేజ్ అవుతాయో తెలియదు. సో అట్లా వాటికంటే బోర్ కనెక్షన్ పెట్టుకుంటే చాలా మంచిదని తర్వాత తెలిసింది. సో అదొక్కటి చేంజ్ చేయాలి నెక్స్ట్. అండ్ ఇంకొకటి వాటర్ ప్యూరిఫైయర్ పెట్టినాక 2 times అదంతా ఫిల్ చేసి పారబోసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి, అప్పుడే తాగడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫైనల్లీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నది అయితే ఇంట్లోకి రాగానే ఫస్ట్ కొనేసినాం అన్నమాట. అండ్ నేను అడిగేది అయితే ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా కమెంట్ చేయండి, ప్యూరిఫైయర్ అనేది బోర్ వాటర్ పెట్టించుకోవాలా లేదంటే మంచినీళ్ళ ట్యాప్కి పెట్టించుకోవాలనేది. ఎందుకంటే నాకు ఇంకా ఛాన్స్ ఉందన్నమాట, మళ్ళీ వాళ్ళకి ఒకసారి కంప్లైంట్ చేసి చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మీరు పెట్టే కమెంట్స్ డిపెండ్స్ని బట్టి ఏది ఎక్కువ మెజారిటీ వస్తుందో అది చెక్ చేసుకుందామని అనుకుంటున్నాను. దాదాపు నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసిన అనమాట. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే శ్రీయాన్సికి హోంవర్క్ రాపిస్తున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి.